పద్మాస్ ఫుడ్స్ లో ఉన్నటువంటి వెజ్ నాన్ వెజ్ పికిల్స్, చికెన్ బోన్ పికిల్. ఇది ఎగ్ పచ్చడి అండి. ఎగ్ పచ్చడా మేడం? ఆ పీసెస్ ఎగ్సా? ఎగ్స్ అండి. మటన్ అండి. మటన్. మటన్. ప్రాన్. ఓ ప్రాన్స్ భలే ఉన్నాయి, చిన్ని చిన్ని ప్రాన్స్. ఇది చికెన్ అండి, చికెన్ బోన్లెస్. బోన్లెస్. ఇందాక మనం బోన్ చూసాం కదా, ఇది వచ్చి బోన్లెస్ అండి. లోకల్ అయితే 100 grams నుంచి ఇస్తాము, కనుక 50 రూపీస్. అంటే మనకి 50 రూపీస్ నుంచి కూడా పికిల్స్ స్టార్ట్ అవుతాయి. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కి ప్యాక్ చేసినట్టు ప్యాక్ చేస్తాము. ఇది సింగిల్ లేయర్ కాదండి, 3 లేయర్ ప్యాకింగ్. అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ లీకేజ్ చూడండి మీరు. మీకు ఒక ఆఫర్ చెప్దాం అనుకుంటున్నానండి. మీ సబ్స్క్రైబర్స్, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, అలాగే మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసిన వాళ్ళకి ఎవరైనా 1 kg పచ్చడి చేస్తే 100 grams పికిల్ వాళ్ళ చాయిస్ ఏదైనా ఫ్రీగా ఇస్తాం. పికిల్ టేస్ట్ చేపిస్తున్నారు పద్మా ఫుడ్స్ నుంచి. మనకు 1 year నిలువ ఉంటుంది కదా? 1 year నిలువ. పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంది, అసలు కమ్మగా ఉంది. వితౌట్ నెయ్యి లైన్ చేయొచ్చు. మీకు ఎగ్ పికిల్ ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పబోతున్నాను. అంటే ఇవి మనకి మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ లాగే అనిపిస్తుంది. బ్యాచులర్స్ లేదు అంటే ఫారెన్ కంట్రీస్ లో ఉంటారు, మన హోమ్ ఫుడ్ ని మిస్ అయ్యే వాళ్ళకి ఈ ఫుడ్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు ఎక్కడికి వచ్చాను తెలుసా? మీ అందరికీ కూడా ఎంతో ఇష్టమైన పికిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అయితే నేను పద్మాస్ ఫుడ్స్ దగ్గరికి వచ్చేసాను. సో వీళ్ళు హోమ్ మేడ్ పికిల్స్ అయితే రెడీ చేస్తున్నారనమాట. చాలా నేచురల్ పద్ధతిలో అన్నీ కూడా హోమ్ మేడ్ కారం, హోమ్ మేడ్ ఆయిల్ని ఉపయోగించి మనకి ఆర్గానిక్ వేలో తయారు చేస్తున్నటువంటి పికిల్స్ అనమాట. సో ఇక్కడ మనకి వెజ్, నాన్ వెజ్ ఆల్ కైండ్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి. అండ్ ఈ పికిల్స్ కూడా మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీరు ఎన్ని కేజీలు ఆర్డర్ ఇచ్చినా సరే వీళ్ళైతే మీకు సప్లై చేస్తారు. సో ఇక్కడ మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది, కొరియర్ ఫెసిలిటీ ఉంది. లేదు అంటే మీరు డైరెక్ట్గా విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే కనుక అడ్రస్ వచ్చేసరికి మన రాజమండ్రి దానవాయిపేటలోని ఉషోదయ హాస్పిటల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుందండి. అడ్రస్ డీటెయిల్స్, లొకేషన్తో సహా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ వీళ్ళు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నారనమాట. అదేంటి అంటే కేజీ పికిల్ కొన్న వాళ్ళకి 100 grams ఏదైనా సరే మీరు కోరుకున్న పికిల్ని ఫ్రీగా ఇస్తారు. అది ఎప్పుడు అంటే కనుక మన స్మార్ట్ షాపింగ్ బై దేవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పద్దూస్ ఫుడ్స్ వాళ్ళ ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యి ఆ స్క్రీన్ షాట్ చూపిస్తే మీకు పికిల్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలానే పర్సనల్ యూస్కే కాకుండా మీరు రీసెల్లింగ్ చేయాలనుకున్నా సరే వీళ్ళు మీకు బల్క్లో చేసి ప్యాకింగ్ చేసి కూడా సప్లై చేస్తారు. సో దట్ మీరు మీ లేబుల్ని యాడ్ చేసుకొని మీరు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పద్మా ఫుడ్స్ పద్మా గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మేడం. నేను చూసాను ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ పికిల్స్ అయితే ఉన్నాయి. సో ఇవేమేం పికిల్స్, ఎలా ఉంటాయి అనేది మా ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. ఓకే. ఒక 8 రకాలు వెజ్ ఉన్నాయండి. ఆవకాయ, మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి, మునక్కాయ పచ్చడి, మామిడల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, టమాటా ఊరగాయ పచ్చడి. ఓకే. ఆల్ కైండ్ ఆఫ్ వెజ్. నాన్ వెజ్లో అయితే? నాన్ వెజ్ అయితే బోన్లెస్ చికెన్. ఓకే. బోన్స్ చికెన్ పచ్చడి ఉంది, రొయ్యల పచ్చడి ఉంది, మటన్ పచ్చడి ఉంది. వావ్. ఎగ్ పచ్చడి కూడా. ఎగ్గా? నేను ఓన్ గా తయారు చేశాను. ఎగ్ ఎక్కడ వినలేదండి అసలు, ఎవరు చేయలేదు. ఓకే. అంటే మీ సిగ్నేచర్ అని చెప్పొచ్చు అంతే. ఎగ్ అనేది ఇంకా మేడం. ఎందుకంటే మనము నాన్ వెజ్ లో ఫిష్, మటన్, ప్రాన్స్ ఇవన్నీ కామన్ గానీ ఎగ్ పికిల్ ఎప్పుడు చూడలేదు. సో ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను ఆ పికిల్స్ కూడా చూపించబోతున్నాను. నేనైతే ఎగ్జైటెడ్ గా ఉన్నాను. మేడం కొంచెం చూపిద్దామా మనకి ఎలా ఉంటాయి ఏంటనేది. చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకి పద్మాస్ ఫుడ్స్ లో ఉన్నటువంటి వెజ్, నాన్ వెజ్ పికిల్స్. మేడం మాకు చూపించండి ఏమేమి పికిల్స్ ఉన్నాయి ఏంటనేది. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నాన్ వెజ్ నుంచి. ఓకే. ఫస్ట్ మనం నాన్ వెజ్ పికిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. చికెన్ బోన్ అండి, విత్ బోన్ పికిల్. బోన్ పికిల్, చికెన్ బోన్ పికిల్. ఆర్డర్ వల్ల మొత్తం అయిపోయింది, లాస్ట్ లో ఉంది. ఇంకా మళ్ళీ తయారు చేస్తాను రేపు. మినిమం ఎంత ఇస్తారు మేడం? అంటే ఆర్డర్ తీసుకోవాలంటే మినిమం ఎంత ఆర్డర్ చేయాలి? అయితే 100 grams నుంచి ఇస్తాము. ఆహా. 100 grams నుంచి కూడా తీసుకోవచ్చు. 100 grams నుంచి తీసుకోవచ్చు. ఇది ఎగ్ పచ్చడి అండి. ఎగ్ పచ్చడా మేడం? ఆ పీసెస్ ఎగ్సా? ఎగ్స్ అండి. అంటే ఎగ్ ని కట్ చేసి చేసిన పికిలా? అంటే ఇది చెప్పకూడదండి, సీక్రెట్. నేను ఓన్ గా తయారు చేశాను. అది మేము ఇంట్లో ఎగ్ లాగా ఉండదండి, చూస్తే పన్నీర్ అనుకుంటారు. ఎగ్. నేను చూడగానే ఆవకాయ అనుకున్నాను, బట్ ఎగ్ స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేశారు. ఇది రెసిపీ సీక్రెట్ అంటే అండి మనకి చెప్పట్లేదు. అయితే ఇది వచ్చేసరికి ఎగ్ పికిల్ అనమాట. ఇప్పటివరకు ఎప్పుడు కూడా చూడలేదు మేడం యాక్చువల్గా ఎగ్ పికిల్.
ఇది ఎలా ఉంటుంది మేడం? అంటే ఇది మన నాన్ వెజ్ పికిల్ లాగే ఉంటుందండి. సేమ్ నాన్ వెజ్ నాన్ వెజ్ లాగే చికెన్ లాగే ఉంటుంది టేస్ట్ టేస్ట్. మీకు టేస్ట్ కి ఇస్తానండి, మీరు టేస్ట్ చేసి నాకు చెప్పండి. డెఫినెట్ గా నేనైతే టేస్ట్ చేసే చెప్తాను, ఎందుకంటే ఫుడ్ కాబట్టి తిని చెప్పాలి. ముక్కలు కూడా చూడండి, మీకు పన్నీర్ ముక్కలు లాగా కనిపిస్తాయి. ఎగ్ తిన్నోళ్ళు కూడా మీరు చెప్తేనే కానీ అది ఎగ్ అని ఎవరికి అర్థం కావట్లే. యా మ్యామ్, తిన్నోళ్ళు కూడా ఎవరికి అర్థం కాలేదండి, చికెన్ ఏమో అనుకున్నారు. ఓకే, చికెన్ లాగా ఉంటుంది. చికెన్ లాగా ఉంటుంది, ఎగ్ షేపే కాదు కదా, సో దట్ ఏంటంటే అలా ఉంది. ఇదేం పికిల్ మేడం? ఇది మటన్ అండి. మటన్. మటన్. ఓకే, మటన్ పికిల్ అంటే అండి. అండ్ కలర్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది పికిల్ అనేది మీకు అంటే మేము ఇంట్లోనే ఎండుమిర్చి ఆరబెట్టేసి పట్టిస్తానండి నేను. ఓకే, అంటే మీరే కారం కూడా ప్రిపేర్ చేస్తారు? నేనే చేస్తానండి కారం కూడా. ఓకే, సో మనకి బయట దొరికే కారపొడులు యూస్ చేసి కాకుండా అండి మేడమే ఓన్ గా చేస్తారంట. ఆయిల్ కూడా నేను రిఫైండ్ ఆయిలే వాడతానండి. ఓకే, సో ఇదేమో ప్రాన్ అండి. ప్రాన్. ఓ ప్రాన్స్ భలే ఉన్నాయి, చిన్న చిన్న ప్రాన్స్. చిన్న ప్రాన్స్ అండి, చిన్న ప్రాన్ పికిల్. సో నాన్ వెజ్ కావాలంటే పెద్ద ప్రాన్ కూడా చేసిస్తానండి. చేస్తారు. ఓకే, నాన్ వెజ్ లవర్స్ కి అయితే నిజంగా పండగే మేడం అసలు. అండ్ ఫ్లేవర్ క్యాప్ ఓపెన్ చేయగానే ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చిందంటే. ఇది చికెన్ అండి, చికెన్ బోన్లెస్. బోన్లెస్, ఇందాక మనం బోన్ చూసాం కదా, ఇది వచ్చి బోన్లెస్ అండి. ఓకే మేడం, ఎలా ఉంటాయి మేడం ప్రైజెస్ ఎలా ఉంటాయి? 100 గ్రామ్ ఎలా ఉంటుంది? 175 పడుతుందండి. ఓకే, 175 రూపాయలకి మనకి 100 గ్రామ్ చికెన్ విత్ బోన్ అయితే వేరే కాస్ట్ ఉంటుందా మేడం? బోన్ అయితే తగ్గుతుంది. బోన్ అయితే 150. ఓహో, ఓకే, అంటే పచ్చడి టైప్ ని బట్టి మనకి ప్రైస్ అండ్ డిపెండ్స్ అయి ఉంటుంది. అవునండి. ఓకే, మనకి బోన్ అయితే అండి 150. ఇది కూడా చికెనేనండి, చికెన్ బోన్లెస్. అంటే ఆర్డర్ మీద చేశాను ఎక్కువ క్వాంటిటీ. ఓకే, ఇదంతా కూడా చికెన్ చికెన్ బోన్లెస్ అండి, ఆర్డర్ మీద తీసుకున్నారు. అయిపోద్ది అయితే ఇది? అయిపోతుంది. ఓకే, నాన్ వెజ్ లవర్స్ కి పండగే మేడం నిజంగా మీ ఫుడ్స్ అయితే. ఇది కారం అండి, నేను ఇంట్లో ఆడిచ్చిన కారం అండి. ఓకే, ఇప్పుడు ఈ కారంనే మనకి పికిల్స్ లో యూస్ చేస్తారు? పికిల్స్ లో యూజ్ చేస్తున్నానండి. ఓకే, ఈ కారమే ఇప్పుడు మనకి పికిల్స్ లో యూస్ చేస్తారంటే అండి. చూడండి, కారం అనేది ఎండుమిర్చిని ఎండబెట్టి మేడమే మొత్తం అన్ని కేర్ తీసుకొని తయారు చేసినటువంటి కారం అనమాట. సో ఇదే ఇప్పుడు మనకి ఏవైతే ఇప్పుడు మీరు పికిల్స్ చూసారో ఆ పికిల్స్లో యూస్ చేసిన కారం బయట మార్కెట్లో అమ్మే ప్యాకెట్స్లో ద్వారా చేసినవి కాదనమాట. నైస్ అంటే హెల్త్ వైజ్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి యూస్ చేయడం. ఇవి ఆయిల్సా? ఆయిల్ అండి. ఓకే, ప్రియా గోల్డే వాడుతున్నానండి నేను. ఇప్పుడు మనం చూసిన వీటిలో ఉన్న ఈ ఆయిల్ అంతా కూడా మనకి రిఫైండ్ ఆయిలే? రిఫైండ్ ఆయిల్. ఓకే, నైస్ అండి. అంటే మనకి మేకింగ్ ప్రాసెస్ వీడియో కూడా నేను సెండ్ చేస్తాను చూడండి. చాలా మనకి ఏంటంటే బయట మార్కెట్లో దొరికే పికిల్స్ దాని మేకింగ్ ఎలా ఉందో ఎవరికీ తెలీదు, ఎలా తయారు చేస్తున్నారో, ఎటువంటి ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నారో, దానివల్ల మన హెయిర్కి, మన బాడీకి, మన హెల్త్కి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఎవరికీ తెలీదు. బట్ ఏంటంటే ఇలా మనము అన్ని ఓపెనింగ్ వీడియో అండ్ అలానే మేకింగ్ వీడియో కూడా చూసి మనం తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే హెల్త్ వైజ్గా చాలా బెస్ట్ ఉంటుంది అనమాట. ట్రస్టెడ్ పర్సన్స్ నుంచి మీరు పికిల్స్ అనేవి పర్చేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను మేకింగ్ వీడియో కూడా మీకు సెండ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఏ పికిల్ మేడం? ఇది టమాటా ఊరగాయ అండి. టమాటో ఊరగాయ పచ్చడి. ఊరగాయ పచ్చడి ఇది కూడా చాలా క్వాంటిటీ ఉంది మేడం. ఇది కూడా ఆర్డర్ ఉందండి. ఆర్డర్ ఉంది. ఇప్పుడు అన్ని ఆర్డర్లు పెట్టారండి. ఓకే, అందుకని అన్ని తయారు చేశాను అనమాట. నైస్ మేడం. సో ఈ రోజుతోటే అయిపోయినాయి చేయడం కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయింది, ఇంకా అన్ని ప్యాక్ చేసి ఇవ్వాలి. ఓకే, అంటే తయారు చేసి పెట్టుకున్నారు, ఇది ప్యాకింగ్ తో వెళ్ళిపోతాయి. ప్యాకింగ్ తో వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్ మీద ఉన్నాయి కదా, ఇప్పుడు మరి వీడియో చూసి ఎవరైనా ఆర్డర్ చేస్తే మీరు వెంటనే చేసిస్తారా? ఒక టమాటో ఊరగాయ ఒకటి లేట్ అవుతుంది, 5 days అవుతుంది. ఓకే, మిగిలిన అన్ని మీరు ఫాస్ట్ గా చేసి ఇస్తారు. టమాటో ఊరగాయ ఒకటి, గోంగూర ఒకటి లేట్ అవుతుందండి. ఓకే, సో ఇవన్నీ తొందరగా అయిపోతున్నాయి. ఓ నైస్ నైస్. ఇది వచ్చేసరికి ఆవకాయ. ఆవకాయ అండి, ఇది గానుగ నూనె అండి. ఫేవరెట్ ఫేవరెట్ అండి. ఓకే, మేము గానుగలో తీసుకొని వస్తామండి నూనె. ఓకే, అంటే ఈ ఆయిల్ కాదా మేడం? ఈ ఆయిల్ కాదండి, ఆవకాయకి స్పెషల్ పప్పు నూనె. పప్పు నూనె అంటే గానుగ నూనె. నూనె, నువ్వుల నూనె అంటారు కదా, వైట్ది అదండి. ఓకే, నువ్వులు కలర్ ఎంత బాగుందండి, అసలు టెంప్టింగ్ గా ఎమ్మీగా కనిపిస్తుంది. దీనికి వచ్చేసరికి స్పెషల్ ఆయిల్ వాడతారంటే అండి, నువ్వుల నూనెతో చేసినటువంటి పికిల్ అనమాట ఇది. ఏమంటే ఈ పికిల్స్ ఎంతకాలం నిల్వ ఉంటాయి మనకి? ఇది 1 year ఉంటుంది. 1 year ఉంటుంది. మీరు ఫ్రెష్ గా చేశారు కాబట్టి 1 year వరకు ఉంటుంది. 1 year వరకు ఉంటుంది. సూపర్ అండి, 1 year వరకు నిలువ ఉంటుంది అంటే అండి. ఆర్డర్ మీద ఎక్కువ చేశానండి. ఆర్డర్ మీద మీరు ఎంత క్వాంటిటీ చేశారు? ఇది ఎన్ని కేజీలు మేడం పచ్చడి? ఇది 15 kgs. 15 kgs పికిల్ ఉందండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆర్డర్ మీద ఉంది. మీకు కావాలి అంటే ఎన్ని కేజీలైనా మీరు ఆర్డర్ తీసుకుంటారు కదా? తీసుకుంటామండి. ఓకే, ఎన్ని కేజీలు కావాలన్నా ఆర్డర్ తీసుకుంటారండి. ఒకవేళ మీరు రీసేల్ చేసుకోవాలన్నా సరే
మీరు ఇక్కడ నుంచి పద్మాస్ కిచెన్ నుంచి మీరు పర్చేస్ చేసుకొని మీరు రీసెల్లింగ్ చేసుకోవచ్చు. ఇది మునక్కాయ అండి. మునక్కాడ విన్నాను మేడం, మునక్కాడ ఇప్పుడు చూస్తున్నాను. వెజిటేబుల్ తో పికిల్, వెజిటబుల్స్ అండి అవన్నీ ములక్కాడలు అంటే ములక్కాడలతో పికిల్ చూడండి. వావ్, అసలు నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది ఎంతకాలం నిల్వ ఉంటుంది మేడం? ఇది ఒక 3 months అండి. ఓకే, ఇది వెజిటేబుల్ కాబట్టి మనకి 3 months వరకు ఉంటుంది. ఓకే, ఇవి ఎలా ఉన్నాయి మేడం? వెజ్ పికిల్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? పావు కేజీ ఇది కేజీ 450 అండి. ఆవకాయ అయితే కేజీ 450. ఓకే, కేజీ తీసుకోవాలంటే 450. ఇది 450. ఇది 400 అండి. కేజీయా? కేజీ 400. ఓకే, ఇది అర కేజీ వచ్చేసి 225. ఓకే, ఇది వెజ్ పికిల్ ములక్కాడ పికిల్ అర కేజీ 225. పావు కేజీ అయితే 110 అండి. 110. ఓకే, 100 grams అయితే కనుక 50 రూపీస్. అంటే మనకి 50 రూపీస్ నుంచి కూడా పికిల్స్ స్టార్ట్ అవుతాయండి. సో 50 ఆవకాయ మాత్రం 75 రూపీస్ అండి. మిగిలిన అంటే పప్పు నూనె కదా, అందువల్ల పప్పు నూనె వల్ల మనకి అది ఒక 25 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. మిగిలినవన్నీ కూడా మనకి 50 రూపాయల నుంచి పికిల్స్ అనేవి ఇక్కడ ఇస్తారు. వెజ్ లో మీకు 50 రూపాయల నుంచి పచ్చళ్ళు ఇక్కడ దొరుకుతాయి అంటే అండి. నైస్ మేడం, నైస్. ఇది నిమ్మకాయ అండి. నిమ్మకాయ నిజంగా హెల్త్కి చాలా మంచిదండి. ఓకే, సూపర్. అసలు ఆయిల్ చూడండి ఎంత ప్యూర్గా కనిపిస్తుంది మనకి, ఎంత కలర్ఫుల్గా ఉంది. సో మీకు ఆర్డర్ కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీకు ఎంత బల్క్లో కావాలంటే అంత బల్క్లో చేసిస్తారని. అండ్ ఇదేం పికిల్ మేడం? ఇది మామిడి అల్లం అండి. మామిడి అల్లం. సో మనం మామిడి అల్లం పేరు వింటాం మేడం, అంటే ఇది ఎలాగా? నార్మల్ అల్లం కాదా ఇది? మామూలు ఇదండి. మామిడి అల్లం అంటే ఇలా ఉంటుంది. మనం ఇలా అనగానే మామిడికాయ వాసన వస్తుందండి. ఓకే, ఇది వచ్చేసరికి చూడడానికి అల్లంలాగే ఉంటుంది. బట్ ఇది గిచ్చితే మనకి మామిడికాయ స్మెల్ వస్తుంది, పచ్చి మామిడి స్మెల్. దీంతో చేసిన పికిల్ అది స్పెషల్ గా. అవునండి. ఇది రైస్ లోకి బాగుంటది, టిఫిన్ లోకి బాగుంటదండి. బ్రేక్ఫాస్ట్ కి కూడా చాలా బాగుంటది. ఇడ్లీ, దోశ వాటన్నిటికి ఇది బాగుంటదండి మామిడల్లం. గ్రేవీ టైప్ లో వచ్చింది కాబట్టి మనకి రైస్ లోకి అండ్ పికిల్ టిఫిన్స్ లోకి కూడా మనకి బాగుంటదండి. ఇది కూడా మనకి 50 grams నుంచి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 50 రూపీస్ నుంచి అంటే ఇది ఓన్లీ సమ్మర్ లోనే దొరుకుతుందండి అల్లము. ఉన్న వరకు చేసిస్తాను. అంటే ఒకవేళ ఆర్డర్ వచ్చింది అనుకోండి, అల్లం దొరకకపోతే మనం ఏం చేయలేము. అంటే ఇప్పుడు మీకు ఈ అల్లం అవైలబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఈ పికిల్ మీరు ఇవ్వగలుగుతాం, అంతే కదా. మరి అల్లం దొరకలేనప్పుడు మనం ఏం చేస్తాము? మిగిలిన అంటే ఎప్పుడైనా చేసేస్తారు. ఇది మాత్రం స్పెషల్ గా ఫర్ సమ్మర్స్ అంటే అండి, సమ్మర్స్ లో మాత్రమే ఈ పికిల్ దొరుకుతుంది. అందుకని ఆర్డర్ మీద 3 చేసామండి. ఇదొకటి ఆర్డర్ ఉందండి, అందుకని. సూపర్ మేడం, నైస్. చూస్తున్నాం మేడం, గోంగూర అండి. మన ఆంధ్ర ఫేవరెట్ గోంగూర వచ్చేసింది. వావ్, చూడండి గోంగూర పికిల్. నైస్ మేడం. ఇది కూడా ఎంతకాలం నిల్వ ఉంటుంది మేడం? 1 year ఉంటుందండి. ఇది కూడా మనకి 1 year పాటు. 1 year పాటు. నైస్. 1 year పాటు నిల్వ ఉంటుందంటే అండి. ఇప్పుడు చూసినవన్నీ కూడా మనకి మేడం స్వయంగా మేడం చేతులతో చేసినటువంటి పికిల్స్ అనమాట. వెజ్, నాన్ వెజ్జెస్లో మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు దానివైపేట స్మార్ట్ కిడ్స్ని 2nd floorలో ఉన్నటువంటి పద్మాస్ ఫుడ్స్ దగ్గరికి వచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు రాజమండ్రి వాళ్ళకైతే డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి. మీరు ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకుంటే మీ భోజనం ప్లేట్ దగ్గరికే మన పద్మాస్ ఫుడ్స్ వల్ల పికిల్ అయితే వచ్చేస్తుందండి. నిజంగా మేడం ఇన్ని పికిల్స్ని ఎంత స్వయంగా చేయడానికి మీకు నిజంగా చాలా ఓపిక, సహనం ఉండాలి. అంటే మీరు ఒక్కరే చేస్తారా మేడం ఈ పికిల్స్ అన్ని కూడాను? అంటే నాకు హెల్ప్ గా 2 అమ్మాయిలు ఉన్నారండి. ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు హెల్ప్ కి. మీకు హెల్ప్ తీసుకొని చేస్తారు? హెల్ప్ తీసుకొని ఇప్పుడు పెద్ద అమ్మాయి వచ్చిందండి. ఓకే, హెల్ప్ చేయడం. చెప్పండి మేడం. అదేనండి, మా దగ్గర ప్యాకింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మాకు ప్యాకేజింగ్ ఎలా ఉంటుందంటే, ఇది 1 kg ప్యాకింగ్ అనమాట. ఇంటర్నేషనల్ షిప్పింగ్కి ప్యాక్ చేసినట్టు ప్యాక్ చేస్తాము. ఇది సింగిల్ లేయర్ కాదండి, లోపల 2 layers ఉంది. ఈ వైట్ది 3rd layer అనమాట. 3 layer ప్యాకింగ్. అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ అవ్వదు. చూడండి మీరు, ఓకే, మీరు ఏం చేసినా ఇది లీక్ అవ్వదు. సో ఎక్కడికైనా, లోకల్ అయినా ఎక్కడైనా ఇదే ప్యాకింగ్ ఉంటుంది. ఇది కేజీ ప్యాకింగ్ అనమాట. ఓకే, సో మనకి ఇంటర్నేషనల్ కి షిప్పింగ్ కూడా ఈ ప్యాకింగ్ తో చేసేస్తాం. ఇది మా 1/2 kg ప్యాకింగ్. ఓకే, అండ్ ఇది వచ్చేసి పావు కేజీ ప్యాకింగ్. ఏదైనా సేమ్ ప్యాకింగే ఉంటుంది, మీకు లీకింగ్ ఎక్కడ ఉండదండి. 3 layer ప్యాకేజ్ ఉంటుంది. అండ్ మా 100 grams పౌచ్ అనమాట. నేను అన్నాను కదా, మీకు ఒక ఆఫర్ చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే మీ సబ్స్క్రైబర్స్, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, అలాగే మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసిన వాళ్ళకి ఎవరైనా 1 kg పచ్చడి చేస్తే 100 grams పికిల్ వాళ్ళ చాయిస్ ఏదైనా ఫ్రీగా ఇస్తాం. వెజ్ పచ్చళ్ళు. సూపర్. ఆవకాయ
పర్చేస్ చేశారంటే మామిడల్లం ఫ్రీగా కానీ లేదా నిమ్మకాయ కానీ అలా ఫ్రీగా ఇస్తాం. వాళ్ళకు కొన్న ఫ్లేవర్ కాకుండా అనదర్ ఫ్లేవర్ ఫ్రీగా ఇస్తాం. ఓకే, అంటే మీ దగ్గర కేజీ పికిల్ పర్చేస్ చేసుకుంటే వాళ్ళకి 100 గ్రామ్స్ పికిల్ ఏదైనా వాళ్ళ చాయిస్ ఫ్రీగా ఇస్తారు. మా ఇన్స్టాని ఫాలో అవ్వాలి, మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. స్మార్ట్ షాపింగ్ బై దేవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ అలానే పద్మాస్ ఫుడ్స్ ఇన్స్టా పేజ్ ని ఫాలో అయితే గనక మీరు 100 గ్రామ్స్ పికిల్ ఫ్రీగా తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫ్లేవర్ ఎలా ఉంటుందో కూడా, నెక్స్ట్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు. వెజ్ కొన్న వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ కొన్న వాళ్ళకి నాన్ వెజ్. నాన్ వెజ్ కొన్న వాళ్ళకి ఎగ్ పికిల్ 100 గ్రామ్స్ ఫ్రీ ఇస్తారు. అంటే ఎగ్ పికిల్ అనేది సిగ్నేచర్ పికిల్ కాబట్టి దాన్ని మనం చూపించాలి. అలానే ఇప్పుడు మేము ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి. షిప్పింగ్ ఛార్జెస్ అనేది డిపెండ్స్ ఉంటుంది. 100 గ్రామ్స్ నుంచి 1 kg వరకు సేమ్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. లేదు మీరు మా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తారంటే నో షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా డిపెండ్స్ ఉంటుంది అనమాట. సో మీరు మా ఇన్స్టాని ఫాలో అయితే మీకు మా డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. అలాగే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. మేము ఎలా ప్రిపేర్ చేస్తున్నాము, ఎంత హైజీన్ గా ఉంటాము, మా ప్రాసెస్ అంతా మీరు చూసి అప్పుడు తీసుకోవచ్చు. మీరు మా ఇన్స్టాని ఫాలో అయ్యి మీరు చూడొచ్చు మేము ఎలా ప్రిపేర్ చేస్తాం. నేను ప్రతిదీ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు డీటెయిల్స్ అని అక్కడ చూడొచ్చు. మా ప్రైస్ లిస్ట్ అప్లోడ్ చేసింది. అలానే ఇవన్నీ ఉంటుంది. మీరు ఎవరైనా రీసేల్ చేసుకోవాలన్నా కూడా మీ ట్యాక్స్ వేసి రీసేల్ చేసుకోవచ్చు, లేదు మా ట్యాక్స్తో రీసేల్ చేసుకోవాలన్నా రీసేల్ చేసుకోవచ్చు. మీరు మీ షాప్లో మా ప్రోడక్ట్ పెట్టుకొని సేల్ చేసుకోవాలన్నా మీకు 100 గ్రామ్స్ పౌచెస్ నుంచి మేము అవైలబిలిటీ ఇస్తాము. 100 గ్రామ్స్ పౌచెస్ మేమే రెడీ చేసి ఇచ్చేస్తాము. అలానే త్వరలో మేము కారపొళ్ళు కూడా రిలీజ్ చేస్తామండి ఒక 1.5 monthలో. ఓకే, అది కూడా అప్డేట్స్ మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు అక్కడ కూడా అప్డేట్స్ వస్తాయి. మీరు ఎప్పటికప్పుడు ఇన్స్టాలో ఇవన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడు డైలీ అప్డేట్స్ ఇన్స్టాలో వస్తూ ఉంటాయి. సో మేము ఏమేమి కారపొళ్ళు చేస్తున్నాము, ఏమేమో అన్ని అప్డేట్ వస్తాయండి. లైక్ ఇడ్లీ కారం, నువ్వుల పొడి, కంది పొడి, పప్పు పొడి, అవిసె గింజల పొడి, ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. అండ్ త్వరలో ఒక 1 weekలో కరివేపాకు పచ్చడి అనేది మా మమ్మీ స్పెషల్ అనమాట. అది కూడా చూపిస్తాము. యాక్చువల్లీ అది ఇన్స్టాలో పెట్టేస్తాను. ఆర్డర్ మీద చేసాము, యాక్చువల్లీ అయిపోయింది. సో ఇప్పుడు టైం లేక కరివేపాకు ఇంకా లేదనమాట, స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్. లేదు అంటే కరివేపాకు పచ్చడి కూడా అవైలబుల్ ఉంటుంది. నిజమే మేడం, కరివేపాకు అనేది చాలా హెల్త్ వైజ్ చాలా మంచిది. కరివేపాకు వల్ల మన హెయిర్ చాలా గ్రోత్ అవుతుంది. మనం ఎక్స్టర్నల్ గా ఎంత తీసుకున్నా ఇంటర్నల్ గా మనకు ఉండాలి కాబట్టి అవిసె గింజల పొడి ఒకటి, కరివేపాకు మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అలానే నేను మీకు ఇంటర్నల్ గా చెప్పాను. ఎక్స్టర్నల్ గా ఆయిల్ హెయిర్ గ్రోత్ ఎలా అవ్వాలంటే మా దగ్గర ఆయిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. ఇవి కూడా కంప్లీట్ గా ఆర్గానిక్. తారా అని మాకు ఒక ఆయిల్ ఉందండి. ఇది హెయిర్ గ్రోత్ ఆయిల్. మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ రీగ్రోత్ వస్తుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, అలాగే హెయిర్ స్మూత్నెస్ ఇస్తుంది. మీరు చూడొచ్చు నా హెయిర్ ని. నా హెయిర్ సీక్రెట్ ఇదే అనమాట. సో మీరు ఈ హెయిర్ ఆయిల్ ని తారా ఆర్గానిక్స్ అనే ఇన్స్టా పేజ్ లో మీరు ఫాలో అయ్యి చూడొచ్చు. అలాగే మా దగ్గర ఇంకో హెయిర్ ఆయిల్ కూడా ఉందండి. ఇది కంప్లీట్ గా హోమ్ మేడ్ అండి. కంప్లీట్లీ హోమ్ మేడ్ అండి. మేము ఎలా అయితే మీరు తారా ఆర్గానిక్స్ లో చూడొచ్చు తను ఎలా ఆయిల్ ప్రిపేర్ చేస్తుంది అనేది. ఇది మా చెల్లి, ఎటువంటి కెమికల్స్ లేకుండా హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ కూడా మేము గానుగులో కొబ్బరి ఇచ్చి ఆడిచ్చిన ఆయిల్ తీసుకొని అలోవీరాతో, ఇది అలోవీరా హెయిర్ ఆయిల్ అనమాట, అలోవీరా యూజ్ చేసి తయారు చేస్తాం. చాలా మా చెల్లి తయారు చేస్తుంది తన ఓన్తో హైదరాబాద్ లో. తయారు చేసేస్తారు. ఎక్కడికైనా షిప్పింగ్ ఉందండి. ఇది కూడా ఆల్ ఓవర్ షిప్పింగ్ ఉంటుంది. మీరు తారా ఆర్గానిక్స్ ఇన్స్టా పేజ్ ఫాలో అయితే మీకు అక్కడ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, ఎలా చేస్తారు ఏంటి అని. అలానే మా దగ్గర ఇంకో ఆయిల్ ఉందండి. ఇది కలోంజీ హెయిర్ ఆయిల్. ఇప్పుడు చిన్న ఏజ్ లోనే అందరికి వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఆ వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి ఇది వాడాలి. అంటే ఇప్పుడు 30s లో ఉన్న వాళ్ళకే వచ్చేస్తుంది కాబట్టి ముందుగా ఈ ఆయిల్ వాడితే మనం వైట్ హెయిర్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుందండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అట్ ది సేమ్ టైం గ్రే హెయిర్ కూడా రాదు. సో ఈ 2 ఫ్లేవర్స్ ఆఫ్ ఆయిల్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. తారా ఆర్గానిక్ మా దగ్గర 100 ml నుంచి 500 ml వరకు అవైలబిలిటీ ఉంది. హాఫ్ లీటర్ వరకు దొరుకుతుంది. సో ఫస్ట్ శాంపుల్ కి మీరు కావాలంటే 100 ml ట్రై చేయొచ్చు. ఇది కూడా ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉందండి మా దగ్గర. ఎక్కడికైనా షిప్ చేస్తాము. ఆల్రెడీ మేము US కి, UK కి వాటికి ఆల్రెడీ షిప్ చేసాము. మీరు ఒకసారి తారా ఆర్గానిక్స్ పేజ్ ని ఇన్స్టాలో ఫాలో అవ్వండి. స్టార్ట్ చేసి 1 year అయింది. ప్రోడక్ట్ చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. మీరు ఆల్రెడీ నా హెయిర్ చూస్తున్నారు. సో నా హెయిర్ నాకు ఇప్పుడు 33 years అయినా నా హెయిర్ ఊడిపోకుండా ఇంత లాంగ్ గా ఉండడం కారణం మా మమ్మీ చిన్నప్పటి నుంచి వాడిన ఈ హెయిర్ ఆయిల్, అలోవెరా హెయిర్ ఆయిల్. సో ఇది అన్నమాట. మా మమ్మీ హెయిర్ కూడా ఇంకా
వైట్ అవ్వకుండా ఉండడానికి కారణం కలోంజీ హెయిర్ కలోంజీ hair సో oil. మేము Nice, ఫ్యామిలీ nice. మొత్తం యూస్ చేసిన తర్వాతే మీ ముందుకి ఈ ప్రోడక్ట్ తో వచ్చామన్నమాట. బాగుంది. ఇది కూడా మనకి ఎక్కడికైనా షిప్పింగ్ అయితే ఎక్కడికైనా ఉంది. shipping అవుతుంది. సో ఈ ఆయిల్ కూడా కావాలి, మీకు హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే ఒకసారి మీరు తారా ఆర్గానిక్స్ వల్ల ఇన్స్టా పేజ్ ని ఫాలో అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఆయిల్ కి సంబంధించి. వెంటనే మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మనకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే మీరు ఆయిల్ కి సంబంధించి ఆర్డర్ కూడా తీసుకుంటారు. థాంక్యూ సో మచ్. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, మా ఇంటి వరకు వచ్చి మా ప్రోడక్ట్స్ ని మీ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం It's my pleasure. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నేను వచ్చి ఇన్ఫర్మేషన్ ని సబ్స్క్రైబర్ మీరు మా పచ్చళ్ళు టేస్ట్ చేయండి, కొంచెం టేస్ట్ చేసి Definitely. చెప్పండి. మీరు ఇవాళ నాన్ వెజ్ తిన్నంటున్నారు కాబట్టి మా నాన్ వెజ్ పచ్చళ్ళు మీకు శాంపుల్ ఇంటికి ఇస్తాను, మీరు అది టేస్ట్ చేసి మన ఆడియన్స్కి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో ఇప్పుడైతే మనకి వెజ్ పికిల్స్ టేస్ట్ చేయడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నానండి. టేస్ట్ చేసి చెప్తాను మీకు. సో మన ముందు కొన్ని రకాల పికిల్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఆవకాయి అండ్ ఇది వచ్చేసరికి ఏం పచ్చడి మేడం? ఇది గోంగూర, ఇదేమో మునక్కాయ, మునక్కాయ వెజ్ పికిల్, veg మునక్కాయ pickle. అన్నమాట. ఇదేమో మామిడల్లం. స్పెషల్ మామిడల్లం అన్నారు కదా, ఆ మామిడల్లము నేను ఎలా ఉంటాయి ఏంటనేది టేస్ట్ చేసి చెప్తాను. ఎందుకంటే కంటితో చూసి చెప్పిన దానికి కంటే నేను తిని చెప్తానే కదా మీకు తెలుస్తుంది దీని యొక్క టేస్ట్ ఎలా ఉన్నది అనేది. ఫస్ట్ ఏం పికిల్ టేస్ట్ చేపిస్తున్నారు పద్మా ఫుడ్స్ నుంచి. ఫస్ట్ మనము గోంగూర పికిల్ ట్రై చేయబోతున్నామండి. సో చూడండి, ఇది వచ్చేసరికి మనకు 1 year నిలువ ఉంటుంది కదా మేడం? 1 year నిలువ ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి. సో ఇప్పుడు మనకి రాబోతున్న రైనీ సీజన్లో ఈ పికిల్స్ ఉంటే చాలు, మనం హ్యాపీగా వంట చేసుకోకర్లేదు, ప్లేట్ ఫుల్ ఆఫ్ మీల్స్ దీంతో తినేయచ్చు అనమాట. అండ్ ఫ్లేవర్ కూడా అండి ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఎమ్మి భలే ఉందండి. అండ్ తినగానే మంచి స్పైసీగా చాలా బాగుంది. పుల్ల పుల్లగా, అమ్మో నెయ్యొద్దు, ఇదే చాలా కమ్మగా ఉందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంది, అసలు కమ్మగా ఉంది. వితౌట్ నెయ్యి లైన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ములక్కాయ పచ్చడి, గోంగూర అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నాము మునక్కాయ అండి, మీరు చూడొచ్చు. ములక్కాడ, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ములక్కాడ పికిల్. ఇది ఎంతకాలం నిల్వ ఉంటుంది మేడం? ఇది 3 months అండి. ములక్కాడ వచ్చి మనకి 3 months నిల్వ ఉంటుందంట. ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేద్దాం. భలే ఉంది, అసలు పచ్చళ్ళగా అనిపించట్లేదండి, ఏదో సపరేట్ డిష్లా ఉంది. అండ్ ములక్కాడ ఫ్లేవర్ బాగా తెలుస్తుందా? దీంట్లోది కారం తీసేసి మునక్కాడ తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. అంటే చూద్దాము, మనం జస్ట్ ఇలాగా నార్మల్ కర్రీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే దానికి అన్ని ఉప్పు కారము పులుపు పట్టేస్తుంది కదా, సేమ్ ఆవకాయలా ఉంది. యా ఎగ్జాక్ట్లీ, ఇది మనకి సేమ్ ఆవకాయ పచ్చడి ఉంటుంది కదండి, ఆవకాయ ముక్క తింటాం కదా మనం, అలాగే ఉంది. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం అనమాట నేను ములక్కాడ పచ్చడి తిన్నాను. ఇంతవరకు నేను ములక్కాడ తినలే, గోంగూర టేస్ట్ చేశాను కానీ ములక్కాడ తినలేదు. చాలా బాగుంది మేడం ఇది కూడా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వచ్చేసరికి మనము మామిడి అల్లం అండి. ఎప్పుడు అండి వినలేదు, అంటే విన్నాను కానీ ఇటువంటి అల్లం ఉంటుందని కూడా తెలీదు. ఇప్పుడు మనం ఆ పచ్చడి అయితే టేస్ట్ చేయబోతున్నాం. చూడండి, ఇప్పుడు మామిడి అల్లం అంటే కంప్లీట్గా అల్లమే, కాకపోతే మనకి మామిడి ఫ్లేవర్ తోటి వస్తుంది అనమాట. లెట్స్ ట్రై ఇట్. ఖచ్చితంగా ఇది బ్రేక్ఫాస్ట్లకి చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ దోశకి అనమాట. నాకు ఇప్పుడు తిన్న వీటిలో ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ అల్లం పచ్చడి తినడం కూడా హెల్త్ వైజ్ చాలా మంచిది. అండ్ ఇప్పుడు వస్తున్న మనకి రైనీ సీజన్కి నిజంగా సూపర్ ఉంటాయండి. పికిల్స్తో మనం మొత్తం ప్లేట్ ఖాళీ చేసేయచ్చు. మేడం నిజంగా చాలా థ్యాంక్స్ అండి, మంచి పికిల్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ట్రై చేయండి. మనం నాన్ వెజ్ పికిల్స్ టేస్ట్ చేద్దామండి. ఆల్రెడీ వెజ్ టేస్ట్ చేశాను కదా, సో ఈ రోజైతే నేను మీకు ఎగ్ పికిల్ ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పబోతున్నాను. సో సిగ్నేచర్ పికిల్ అన్నమాట, మనకి పద్దూస్ ఫుడ్స్ వల్ల సిగ్నేచర్ పికిల్ వచ్చేసరికి ఎగ్ పికిల్. మనం ఎప్పుడు వినలేదు అండ్ స్మెల్ అయితే అమేజింగ్ ఉంది. సో నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది ఎగ్ అనేసరికి మనకి పెద్దగానే ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇవి చాలా చిన్న చిన్న పీసెస్లో వచ్చాయి అనమాట, లైక్ మనకి పన్నీర్ పీసెస్ లాగా. అదిరిపోయిందండి పికిల్, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది. ఇది ఎగ్ అని మాత్రం మీకు అసలు అర్థం కాదనమాట చెప్తేనే, కానీ టేస్ట్ అయితే చికెన్ పికిల్ లాగే ఉంది. బట్ నాన్ వెజ్ పికిల్ అన్నట్టు మనకి ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. సూపర్ ఉంది. ఇప్పుడు చికెన్ కూడా చూద్దాం. సో ఎగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఇప్పుడు మీకు చికెన్ ఎలా ఉందనేది టేస్ట్ చేసి చూపిస్తాను.
మనకి చికెన్ ఎలా ఉందంటే సేమ్ నాటుకోడి చికెన్ ఎలా ఉంటుందండి అట్లా ఉందన్నమాట. నా పర్సనల్లీ చాలా బాగుంది ఫ్లేవర్డ్గా. నెక్స్ట్ లెవెల్ అండి. ఫుడ్ అనేది చూసి చెప్పలేము కాబట్టి నేను టేస్ట్ చేసి చెప్తున్నాను. ఇవి మనకి మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ లాగే అనిపిస్తుందండి. బయట ఫుడ్ తింటున్నామన్న ఫీల్ అయితే లేదనమాట. జస్ట్ నార్మల్గా ఇంట్లో మనం చేసుకుంటే ఫుడ్ ఎలా ఉంటుంది అలానే ఉంది. సో ఎవరైతే పేరెంట్స్కి దూరంగా ఉంటారు, బ్యాచులర్స్, లేదు అంటే ఫారెన్ కంట్రీస్లో ఉంటారు, మన హోమ్ ఫుడ్ని మిస్ అయ్యే వాళ్ళకి ఈ ఫుడ్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంటిని మరిపిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వస్తున్న రైనీ సీజన్కి మీరు హ్యాపీగా ఈ పికిల్స్తో టేస్ట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీకు స్క్రీన్ మీద పద్మాస్ ఫుడ్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. టేస్ట్ అయితే ఆసమ్ ఉందండి.